మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి పర్ణిక, జడ్పీ చైర్మన్ శ్రీమతి వనజమ్మ. ఈ సందర్భంగా మొత్తం ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడుతూ మన్నే జీవన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లని గత ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తుందని దృష్టిలో పెట్టుకుని తమ అభ్యర్థిని 100% గెలిపించుకుని ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని తెలియజేశారు. ఏజెంట్ తొందరస్తాను సార్, ఇది చెక్ కొడతాను వేసిన పెట్టేది పెన్ను ఉండదు, పెన్సిల్ తెచ్చుకోండి, అది ఇంకుంటుంది కదా. అన్న ఎప్పుడు కదా అంతా మొత్తం ఆధార్ కార్డ్స్ అన్నీ అయిపోయినాయి. మన ఇంట్లో కూర్చున్నా రాగానే పోయి ముందు ఓటే చెప్తాం. ఇక ఆయన ఆయన లేదు
రండి రండి రండి, కొద్ది ముందు రండి. అందరికీ నమస్తే అండి. విజయం అనేది ఆల్రెడీ అయిపోయిందండి. ఎందుకంటే మొన్న ఎన్నికలనే చూసినాము. సో ఆ ప్రజా తీర్పు ఎట్లా ఉందో ఈసారి కూడా ఈ తీర్పు కూడా అట్లనే ఉండబోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్గా వాళ్ళు ఇబ్బంది పడ్డది వాళ్ళ గౌరవం లేక. సో వాళ్ళు అనుకునేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారు. మన సీఎం గారు టెలికాన్ఫరెన్స్లో కూడా అదే మాట్లాడడం జరిగింది. భారీ ఎత్తున గెలవబోతున్నాము. మినిమం 250 to 300 ఓట్స్ మెజార్టీ ఉంటుంది మాకు. వెరీ నైస్, థ్యాంక్ యూ. ఏదైతే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరుగుతుందో మా జీవనన్నకి మద్దతుగా మేమందరం కూడా నిలబడడం జరిగింది. 14 మందిలో 12 మంది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నాం. ఆ 12 మంది కూడా ఆయనకి వెన్నుంటూ ఉండి తోడుండి ఆయనని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కూడా ఆయన తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తారు. ఎందుకంటే అది మా నమ్మకం. ఎందుకంటే ఎంపీటీసీలు అందరికి కూడా ఇప్పటి వరకు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ముందు నుంచి ఏంటంటే మేమేం చేయలేకపోయినాము అని చెప్పి జీవనన్న రాగానే నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ అండ అనేది ఆయన ఎలా ఉండబోతుంది అనేది ఆయన గెలుపు తర్వాత మీరే చూడబోతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తుందండి. జీవన్న గారికి ఓటేయడానికి ప్రధాన కారణం కూడా అదే కదా. 4 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు. నేనేమంటా, మీ దగ్గర అంతా మీడియా మీ చేతిలో ఉంది. మీడియా మీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. 100% ఇప్పుడున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ గతంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేపక గత ప్రభుత్వం వాళ్ళు చూసిన చిన్న చూపుని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా గెలిచినా తప్ప మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు సభ్యులకు కానివ్వండి లేకుంటే గ్రామాలకు కానివ్వండి ఏమి చేయలేకపోయినాం అనేటువంటి అసహనంతో ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఉదాహరణగా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు 3 మున్సిపాలిటీలు తప్ప మిగతా ప్రతి గ్రామంలో 5 నుంచి 12 లక్షల వరకు సీసీ రోడ్లు కార్యకర్తలు ఆ గ్రామ ప్రజలు అవసరమైన రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి అనేది మనకు బయటపడుతుందంటే గ్రామాలలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరుగుతూ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకొని గతంలో పడ్డ ఇబ్బందిని వాళ్ళ ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మాకు ఫండ్ ఇవ్వండి, మా ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి, మా వార్డు డెవలప్మెంట్ చేసుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పెట్టిన ప్రభుత్వానికి పోయినసారి 3 నెలల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో లేదా కాంగ్రెస్ పార్టీ గెలుచుడులో కూడా వారి భాగస్వామ్యం ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా ఏ విధంగా అయితే ఆనవాయితీగా వచ్చిందో గతంలో రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి మిగతా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచారో ఈ జీవన్ రెడ్డి గారు కూడా అంతే పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. కొద్దిగా స్లో ఉంటుంది, మెల్లగా గట్టిగా. ఈరోజు జరగబోయే ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొన్న జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. 100% ఇప్పుడున్నటువంటి స్థానిక ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ
గతంలో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేపక గత ప్రభుత్వం వాళ్ళు చూసిన చిన్న చూపుని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధిగా గెలిచినా తప్ప మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు సభ్యులకు కానివ్వండి లేకుంటే గ్రామాలకు కానివ్వండి ఏమి చేయలేకపోయినాం అనేటువంటి అసహనంతో ఉన్నారు. కాబట్టి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఉదాహరణగా తీసుకుంటే మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు 3 మున్సిపాలిటీలు తప్ప మిగతా ప్రతి గ్రామంలో 5 నుంచి 12 లక్షల వరకు సీసీ రోడ్లు కార్యకర్తలు ఆ గ్రామ ప్రజలు అవసరమైన రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎప్పుడు అభివృద్ధి బయటపడుతుందంటే గ్రామాలలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరుగుతూ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతున్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకొని గతంలో పడ్డ ఇబ్బందిని వాళ్ళ ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మాకు ఫండ్ ఇవ్వండి, మా ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి, మా వార్డు డెవలప్మెంట్ చేసుకోవాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పెట్టిన ప్రభుత్వానికి పోయినసారి 3 నెలల క్రితం ప్రభుత్వ ఏర్పాటులో లేదా కాంగ్రెస్ పార్టీ గెలుచుడులో కూడా వారి భాగస్వామ్యం ఉంది. ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపులో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా ఏ విధంగా అయితే ఆనవాయితీగా వచ్చిందో గతంలో రేవంత్ రెడ్డి గారు నుండి మిగతా ఎమ్మెల్సీ ఎట్లా గెలిచారో ఈ జీవన్ రెడ్డి గారు కూడా అంతే పెద్ద ఎత్తున గెలవబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈసారి 100 పక్కా అంటారు అంటే మన ఎలక్షన్స్లో ప్రజల నిర్ణయం. ఇప్పుడు మేము చెప్పినంత మాత్రాన రిజల్ట్ తారుమారుతుంది కాదు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు వాళ్ళ పడ్డ బాధని మనసులో దిగబెట్టుకొని ఏ రూపంగా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ జీవన్ రండి ఇప్పుడు ఇక్కడ మా అభ్యర్థి వచ్చారు జీవన్ గారికి ఓటేయడానికి ప్రధాన కారణం కూడా అదే కదా. 4 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు. నేనేమంటే మీ దగ్గర అంతా మీడియా మీ చేతిలో ఉంది. మీడియా మీ మధ్యలో అభ్యర్థి ఎమ్మెల్సీ కాబోయే ఎమ్మెల్సీ వాళ్ళ ప్రజలు వాళ్ళని క్వశ్చన్ వేస్తుంటే ముఖాలు చిన్నగా పెట్టుకొని ఏం చేయాలనో అర్థం తెలియక బాధపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని ఓటేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారికి మా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పనిచేయాలనే తపన ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా జీవనన్న పెద్ద మెజారిటీతో గెలుస్తారని మాత్రం నిజం. ఇది మీరు 2వ తారీఖు ఎప్పుడు 2వ తారీఖు కదా కౌంటింగ్ 2వ తారీఖు మీరు చూస్తారని తెలియజేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. దాంతోపాటు గతం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ఈ ప్రజాప్రతినిధుల మీద స్థానిక సంస్థల మీద చేసిన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఓటు ద్వారా చూపిస్తున్నటువంటి విజయంగా నేను భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.